హలో ఫ్రెండ్స్, ఎక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే సింపుల్గా మీకు నచ్చిన ఫోటోస్ అయితే ఈ విధంగా పెట్టుకుని, లేదా నేను మీకు ప్రతి ఇమేజ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన దానికన్నా ఇందులో అయితే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ నేమ్ యాడ్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చిన సాంగ్ కానీ మీకు నచ్చిన లిరిక్స్ కానీ పెట్టుకుని ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయడానికి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తాను, ఇక్కడ 16:9 ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేయండి. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన దానికన్నా నేను ఇచ్చిన యాప్లో అయితే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుని టిక్ మార్క్ ఇది ఇచ్చేసండి. ఒకసారి బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో ఎంతసేపు కావాలి దీన్ని ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా 15 సెకండ్స్ అయితే డ్రాగ్ అయింది. మీకు ఎన్ని కావాలి ఎంతసేపు కావాలో ఎంతసేపు డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఈ విధంగా సింపుల్గా అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్స్ అని ఒక ఆప్షన్ కాబట్టి దాన్ని క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫోటో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను మీకు ఆ ఫోటో వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ వచ్చేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ప్లేస్ చేసుకున్న తర్వాత సేమ్ దీని వీడియో చదవగా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ అయిపోయి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం దీనికి బార్డర్ ఇమేజ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి. మీకు ప్రతిదీ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, సింపుల్గా క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా ఇక్కడ బార్డర్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో ఎంతసేపు కావాలో దీన్ని ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా డ్రాగ్ చేసుకుని దీని సైజ్ వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా మనకి బార్డర్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా బార్డర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లేయర్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు సేమ్ మీరు ఏదైతే మీకు హార్ట్ సింబల్ ఇచ్చారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోండి మిడిల్లో. చూసారు కదా, ఈ విధంగా మిడిల్లో ప్లేస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు పల్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా పల్స్ అయితే అవుతూ ఉంటుంది. దీన్ని వీడియో చూడగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే నేమ్స్ యాడ్ చేయాలనుకుంటారో సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏదైతే లెటర్ యాడ్ చేయాలనుకుంటారో యాడ్ చేసుకోండి. ఒకవేళ నేను మీ నేమ్తో క్రియేట్ చేయాలని కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కామెంట్ చేస్తే మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేసేయండి. దీని సైజ్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చి పెట్టుకుని మీకు ఇక్కడ పైన 2 SMS కెమెరా చూస్తారా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేది దొరికితే మీకు నచ్చిన కలర్ అయితే మీకు నచ్చిన స్టైల్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను, టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా సింపుల్గా అయితే ఇది యాడ్ అయిపోయింది. ఈ సైడ్లో పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా వీడియో చూడగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక లేయర్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకోటి ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నా యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేసేయండి. ఈ విధంగా మళ్ళీ దీన్ని సేమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని దీన్ని సేమ్ వీడియో చూడగా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పైన 2 SMS కనబడుతుంది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఏంటంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా యాడ్ అయిపోయింది. దీన్ని కూడా ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన నేమ్స్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం దీనికి కలర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొక క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద ఇచ్చేసేయండి. దీని సైజ్ వచ్చేసి తగ్గించేసి మనం కరెక్ట్గా ఇక్కడ నేమ్స్ మీద ఉండేది సెట్ చేసుకోండి. ఈ విధంగా నేమ్స్ మీద సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద బ్లెండింగ్లోకి వెళ్ళిపోతే ఒక ఆప్షన్ కనబడుతుంది, స్క్రీన్ మీద కానీ కాదు మల్టిప్లై మీద కానీ. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మల్టిప్లై మీద అయితే క్లిక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేమ్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా నేమ్కి అయితే మన కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి టెంప్లెట్ వీడియో యాడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి మీకు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా
చూసారా ఆ టెంప్లెట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసి ఒకసారి ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కాబట్టి దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు బ్లాక్ కలర్ అయిపోతుంది. ఒకసారి దీన్ని క్లిక్ చేసి సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేసి దీని మీద అయితే ప్లేస్ చేసేయండి. ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అయితే టెంప్లెట్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మీకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చిన ఏమైతే యాడ్ చేసుకునే విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మన వీడియో లాస్ట్కి వచ్చిందా కొంచెం టెంప్లెట్స్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఫస్ట్ కలర్ వీడియో వచ్చేసి పైన మీకు సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని కూడా సేమ్ అంతే, పైన సిజర్ ఐకాన్ సెకండ్ ఆప్షన్. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఉన్నాయి లేయర్స్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నచ్చిన బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక ఆడియో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్గా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా అది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ పడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.